హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం కదా, తింటాకి ఏం స్నాక్స్ లేవు. మా పిల్లలేమో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుందమ్మా ఒక వీడియో. ఏంటమ్మా అంటే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అమ్మా అని చెప్పేసి అన్నారు. అది వీడియో అయితే నాకు చూపించారు. ఆ వీడియోకేమో పోపేసే కడాయి అయితే కావాలి, అది నా దగ్గర లేదు. అయితే మన దగ్గర చిన్న గిన్నె ఉంది కదా, దాంట్లో వస్తుందమ్మా, ట్రై చేద్దాము అని చెప్పేసి అన్నారు. నేను కోడిగుడ్లు కూర వండుదామని చెప్పేసి ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఆమ్లెట్ కోసం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేశాను. ఫస్ట్ ఒక గుడ్డే అనుకున్నాము, కానీ అది పఫీగా రావాలి కాబట్టి 2 ఎగ్స్ అయితే పట్టినాయి. రెండో ఎగ్ కూడా వేసి బాగా బీట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఆ చిన్న గిన్నె ఉంది కదా, అది స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ పోసాను. అంటే ఆయిల్ ఎక్కువ పోస్తే బాగుంటుందో లేదో ఆమ్లెట్ అనుకొని కొంచెమే పోసాను. ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి భయపడితే వేసాను. ఆ గుడ్డు వలిచేసుకొని మిగతాది కలుపుకున్న మిశ్రమం అంతా దాంట్లో వేసేసాను. వేస్తే ఇంకా వేస్తే గుడ్డు మునగట్లేదు. అమ్మో ఏంటి గుడ్డు మునగట్లేదు అనుకున్నాము, కానీ ఇదేమో తిరగట్లేదు, అక్కడక్కడే ఉంటుంది. కానీ కింద నుంచి బాగానే వచ్చింది అది. ఇప్పుడు ఏం చేశానంటే ప్లేట్లో తీసేసుకున్నాను. అది పఫీ లాగా వచ్చింది. అమ్మయ్య అని కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ తీసేసి మళ్ళీ తిరిగేసి పెట్టాను స్టవ్ మీద. అది తిరిగేసి పెట్టిన తర్వాత పొంగింది ఫ్రెండ్స్. అది పొంగిన తర్వాత ఇలా మళ్ళీ ప్లేట్లో తీసేసుకొని అవి చక్కగా ముక్కలు కేక్ ముక్కల్లాగా కట్ చేశాను. అవి వస్తుందో రాదో, దానికే అంటుకుంటుందేమోనని భయపడ్డాను. మళ్ళీ ఇక్కడ కూడా సక్సెస్ అయింది. ఇదిగో కేక్ లాగా వచ్చింది. అది చూస్తేనే ఆనందం కలిగింది. వస్తుందో రాదో అని చెప్పి చేసిన ఆమ్లెట్ అయితే బాగా వచ్చేసింది. అది మా పిల్లలు కేక్ కేక్ అంటున్నారు. దాన్ని 4 ముక్కలు అయితే చేశాను అనమాట. చేసి కొంచెం కారం అయితే నేను వేయటంలో ఫస్ట్లో కొంచెం కారం తక్కువగా వేసాను. ఇది కారం చాలదనుకొని మళ్ళీ దాని మీద కొంచెం కారం జల్లుకొని తింటే అస్సలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అస్సలు ఎంత బాగుందో, ఇంత పఫీగా సూపర్గా ఉంది. తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇదిగో చూడండి ఎలా కేక్ ముక్కల్లాగా ఎలాగొచ్చినాయి చూడండి. లోపల నుంచి బాగా ఉడికిందనమాట ఉల్లిపాయలు అవి. నేను కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం అనుకున్నా, బాగుంటుందో లేదో అని చెప్పేసి అదేం వేయకుండా కొంచెం కారమే చల్లాను. అది కొంచెం చల్లారిన తర్వాత తింటే అబ్బా లొట్టలు వేసుకుంటూ ఆ ముక్కలన్నీ నేనే తినేసాను. నేహాకైతే ఒక ముక్కే పెట్టి మిగతాదంతా నేనే తిన్నా. ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఉంది కదా, కాలుతుందని నేను కొంచెం తింటున్నాను. చాలా బాగుంది అసలు తింటుండే. అందుకే అనుకుంటా ఈ వీడియో అంతగా వైరల్ అయింది. ఇక చేద్దాం అనుకున్నప్పుడు మనం కూడా చేసేసేయాలి. ఎలాగైతే కుదురుతుంది, లేకపోతే లేదని. కానీ సక్సెస్ అయ్యాను. చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది, సపోర్ట్గా ఉంటుంది.